హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గూడా భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో అయితే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు అంటే ఫెస్టివల్‌కి ముందు కొంచెం కిచెన్ క్లీనింగ్ అది పెట్టుకున్నప్పుడు వ్లాగ్ అనమాట. అయితే ఇదొకటి ఉండింది అనేది కూడా నాకు గుర్తులేదసలు. ఎడిటింగ్ చేస్తుంటే ఇదొకటి కనబడిందనమాట. మరి లేట్‌గా పోస్ట్ చేసినా బాగుండదని చెప్పేసి ఇక్కడైతే ఈరోజు ఈ వ్లాగ్‌ని అయితే షేర్ చేస్తున్నాను. అందరూ గూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్ అనుకుంటున్నాను. చాలా బిజీగా ఉండొచ్చు. నార్మల్‌గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కంటే గూడా ఈ సంవత్సరం సంక్రాంతికి ఎక్కువ రోజులు సెలవులొచ్చేసాయి. అంతకుముందంతా 3 డేస్ అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 1 వీక్ ఇచ్చారనమాట. అందరూ ఊళ్ళల్లోకెళ్ళిపోయి ఉంటారు. మీరిక్కడ గమనిస్తే ముగ్గు వేసేటప్పుడైతే ఇది ఎర్లీ మార్నింగ్ వేస్తున్నానండి. ముగ్గు వేసేటప్పుడు పవర్ అనేది పోయిందనమాట మిడిల్‌లో. మళ్ళీ మధ్యలో కలర్స్ అవి ఫిల్ చేస్తుంటే వచ్చింది. అయితే ఇవి ధనుర్మాసం ముగ్గుల్లో ఇదొకటి. లాస్ట్ ఇయర్ ఒకసారి వేశాననుకుంటాను. ఇంకా ఏమో ఈసారి ఇలా వేసేసాను. బావుంది గదా! మధ్యలో ఒక చిన్న పద్మం వేసి అలా అందుకొని ఒక 3 లైన్స్ లాగా అన్ని లేయర్స్ వైస్‌గా తీసుకున్నా అనమాట. మధ్యలో సింపుల్‌గా అలా కలర్ వేయడం వల్ల మంచి అట్రాక్షన్ వచ్చింది. ఇవాళైతే కొంచెం క్లీనింగ్ ఉందని చెప్పేసి తొందరగానే నిద్ర లేచాననమాట. ఇంకా బయట క్లీనింగ్స్, ముగ్గులన్నీ అయిపోయాయంటే ఇంట్లో పనులు మొదలవుతాయి. మార్నింగ్ వ్యూ ఎంత బావుంటుందంటే, ఒక్కసారి అలా మేడపైకెళ్తే అసలు కిందకి రావాలి అనిపించదు. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం మంచు గూడా బాగా కురవడం మొదలైంది. ఇదిగోండి కిచెన్‌లోకొచ్చాననమాట. ఫ్రెష్ అయిపోయి, కిచెన్ అంతా చాలా నీట్‌గా ఉంది. నైటే నేను అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ గ్రీన్ టీ కెటిల్ ఒకటి గూడా కడిగి పెట్టేశాననమాట. అయితే గ్రాసరీస్‌లో కొన్ని ప్యాకెట్స్ అవి తీసి పెట్టుకున్నాను. ఏవేవి ఎలా ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ బాక్స్‌లు ఇవన్నీ చేసి వీళ్ళని పంపించి తర్వాత ఈ పనులు పెట్టుకోవాలనమాట. అయితే నైటే రాజ్మా నానబెట్టి పడుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ చేద్దామని. మిక్సీ జార్‌లో ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఆనియన్, టమాటా 2 ఒకేసారి గ్రైండ్ చేశాను. ఒక 4, 5 కాజు అలా వేశాననమాట. దానివల్ల ఏంటంటే కర్రీ చాలా చిక్కగా వస్తుంది. గ్రేవీగా బావుంటుంది. ఇక కామన్‌గా వేసే తాలింపే కడాయి పెట్టాను. ఆయిల్ వేసేసి కొంచెం 2 లవంగాలు, ఇలాచీ, షాయి జీరా అలా వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ అంతా వేసేసుకున్నా. ఇదంతా కంప్లీట్‌గా పచ్చి వాసన అనేది పోవాలి. అప్పుడు కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫ్లేవర్స్ కూడా బావుంటాయన్నమాట. ఇంకా కర్రీకి ఎంత సరిపోతుంది ఉప్పు, కారం అనేది వేసేసుకొని దాన్ని చక్కగా కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత ఉడికించిన రాజ్మా ఉన్నాయి కదా! అవి కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి రాజ్మా ఫ్రైడ్ రైస్ చేద్దామని. మిగిలినవన్నీ అందులో వేసేసి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఆల్రెడీ కుక్ అయిపోయాయి. ఏమంటే కొంచెం ఈ మసాలా గ్రేవీ అంతా పట్టాలని చెప్పి అలా కలిపి అవి ఉడికించిన వాటర్‌ని వేసి కొంచెం మళ్ళొక్కసారి స్టవ్ అనేది ఆన్ చేశాను. ఈలోగా ఇక్కడ వీళ్ళకి చపాతీలు రుద్ది ఇచ్చేస్తున్నాననమాట. వీళ్ళకేంటంటే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి రాజ్మా అనుకున్నా. యాక్చువల్‌గా ఆ రోజు వెజిటబుల్స్ అవి ఏం లేవని చెప్పి నైట్ గుర్తొచ్చి అప్పటికప్పుడు అలా నానబెట్టేశాను. శనగల కర్రీ ఒకటి, కాబూలి చనా, ఈ రాజ్మా ఇలాంటివి కొంచెం వీక్లీ వన్స్ అయినా కంపల్సరీగా చేస్తూ ఉంటాను. హెల్తీ గదా! అలాగా. ఇంకొకటి ఇంకా చపాతీ అంటే వీళ్ళకి బాగా ఇష్టం కాబట్టి ఈరోజైతే ఇలా చేసేసాను సింపుల్‌గా. ఇటువైపున కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్‌గా గ్రేవీ ఇంకా కొంచెం దగ్గరికయిన తర్వాత ఆపేస్తాను. చాలా బావుంటుంది ఇది టేస్ట్ అయితే. జీరా రైస్‌కి కూడా చాలా బావుంటుంది కాంబినేషన్. అటువైపు కర్రీ అవుతుంది. ఇంక ఇటువైపు చపాతీలవి కాల్చేస్తున్నాను. మార్నింగ్ హడావిడిలో ఎలా ఉంటాయో తెలుసు కదా! ఎంత తొందరగా లేచినా పనులనేవి అసలు సాగవు. ఇంకొకటి ఇలా చపాతీలు ఇలాంటివి చేసేటప్పుడు కూడా కొంచెం ఎందుకో నాకు టైం ఎక్కువ పడుతుందనిపిస్తుంది. కొంచెం చిన్న మంట మీద అటు ఇటుగా తిప్పుకుంటూ కాల్చామంటే మంచి కలర్ వచ్చేస్తాయి చపాతీలు. ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోతుంది కదా! అందులో ఫైనల్‌గా నేను యాడ్ చేస్తాను కసూరి మేతి. చాలా బావుంటుంది ఫ్లేవర్ అనేది ఇలాంటి కర్రీస్‌కి. ఇంకా వీటికి కొత్తిమీర, ధనియాల పొడి ఇవన్నీ ఏం వేయకుండా సింపుల్‌గా అలా క్రష్ చేసిన కసూరి మేతి వేసుకుంటే
ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేసాను. వాళ్ళు అలా తింటూ ఉంటే ఇంకా అన్నం కూడా అయ్యింది. ఈలోగా దీన్ని ఫ్రైడ్ రైస్ చేసిద్దాం అనుకున్నా. ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత అందులో ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నా. ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి కారణం ఏంటంటే అన్నంలోకి రాజ్మా కర్రీ అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడు జీరా రైస్ కానీ, బగారా రైస్ వాటికి బాగుంటుంది. ప్లెయిన్ రైస్లోకి రాజ్మా కర్రీ అంత టేస్ట్ ఉండదు. అందుకని చెప్పి ముందుగానే కొంచెం మళ్ళీ ఇంకొక కర్రీ చేయాలంటే టైం ఉండదని చెప్పి వీటిని పక్కన పెట్టి ఇలా ఫ్రైడ్ రైస్ కింద చేస్తున్నా. ఆనియన్ అది అంతా కాస్త మంచి కలర్ వచ్చిన తర్వాత ఆ రాజ్మా అంతా అందులో వేసేసుకున్నాను. అలాగే ఉప్పు, కారం కూడా వేసేసాను అనమాట టేస్ట్కి సరిపడా. ఇంకా మంచిగా చిన్న ఫ్లేమ్‌లో కలుపుతా ఉన్నామంటే ఏమవుతుందంటే కారం అనేది మాడు వాసన రాదు. కలర్ కూడా పెద్దగా చేంజ్ అవ్వదు. ఇలా చిన్న మంట మీద అటు ఇటు కలిపిన తర్వాత ఫైనల్‌గా కొంచెం ధనియా పౌడర్ వేసి కలిపేసాను. ఫైనల్‌గా ఎంత రైస్ క్వాంటిటీ వేయాలో అది కూడా వేసేసాననమాట. రాజ్మా అనేది చాలా మంచిది ఫుడ్ కాబట్టి ఇలా వీళ్ళకి మామూలుగా మనం ఉడికించినవి ఇచ్చినా తినేస్తారు. లేదంటే మనం కర్రీ రూపంలో కానీ, లేదంటే ఇలా ఫ్రైడ్ రైస్ రూపంలో కానీ ఏదో ఒక రకంగా ఒక మంచి ఫుడ్ పెట్టామని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! అలా ఈరోజైతే వాళ్ళకి లంచ్ బాక్సులు నచ్చేట్టుగా చేసి అందరినీ పంపించేసి, అప్పుడు నేను కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసి రిలాక్స్ అయిన తర్వాత పనులనేవి స్టార్ట్ చేశాను. బేసిక్‌గా నేను ఈసారి కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాననే చెప్పొచ్చు. చెప్పాను కదా! వ్లాగ్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి, కొంచెం ఈరోజు బాటిల్స్ అవి కడగడము, గ్రాసరీస్ ఫిల్ చేసుకోవడము, అలాగే ఇదిగోండి కిచెన్‌లో కొంచెం ఈ షెల్ఫ్స్ అన్నీ నీట్‌గా చేశాననమాట. పెద్ద పెద్ద పండగలంటే తప్పకుండా ఈ క్లీనింగ్స్ అనేవి ఉంటాయి. పండగ పండగ అని మనము ఎప్పటినుంచో అనుకుంటాం కానీ అది అసలు ఎలా వచ్చి వెళ్ళిపోతుందో తెలీదు. ఈ క్లీనింగ్స్ అని, మళ్ళీ బయటకెళ్ళి తెచ్చుకోవాల్సినవి, పండగ పనులు, వంటలు, పిండి వంటలు అసలు ఎలా గడిచిపోతాయో తెలియదు కానీ ఎప్పటినుంచో ఎదురు చూస్తాం కదా పండగ కోసము. ఇక్కడైతే బాటిల్స్ కొన్ని అంటే ఖాళీ అయిపోయినవి ఉంటాయి కదా! వాటిని చక్కగా నీట్‌గా కడిగేసి ఆరబెట్టేస్తాను. బేసిక్‌గా నేనేం చేస్తానంటే ఏదైనా మనం ఒక బాటిల్‌లో వేసి పెట్టామంటే అది ఖాళీ అయిపోతుంది కదా! వెంటనే దాన్ని కడిగి ఆరబెట్టిన తర్వాత ఫిల్ చేసేస్తాననమాట. దానివల్ల ఏంటంటే నాకు డీప్ క్లీనింగ్ అప్పుడు ఎక్కువ టైం పట్టినట్టుగా, ఎక్కువ శ్రమ పడినట్టుగా తెలియదు. ఇలా నేను కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు ఇంకా బాటిల్‌ని కడిగి మళ్ళీ ఫిల్ చేస్తే డీప్ క్లీన్ పని ఉండదు గదా! అలాగనమాట. ఇలా కొంచెం చిన్న చిన్న బాటిల్స్ ప్రతిరోజు ఉపయోగపడవి ఉంటాయి గదా! అవన్నింటిని ఇలా సెపరేట్ ఆర్గనైజర్‌లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవేంటంటే కొంచెం పసుపు, జీలకర్ర, మెంతుల పొడి ఇలాంటివన్నీ కొంచెం డైలీ యూజ్ ఉంటాయి. వీటిని ఇలా ఎదురుగుండా పెట్టుకుంటాను. ఈ బాటిల్స్‌ని గమనించినట్లయితే మీరు ఇవన్నీ గూడా జామ్ బాటిల్స్ అనమాట. ప్రత్యేకంగా నేను కిచెన్ కోసం ఎక్కువ షాపింగ్స్ అవేం చేయను. సో, ఉన్న వాటితోనే నీట్‌గా అలా ఆర్గనైజ్ చేసుకుంటా అనమాట. ఇంకా అక్కడ వాల్ హుక్స్‌కి అంటించినవి అవి ఉన్నాయి గదా! వుడ్ స్పూన్స్‌కి నేను అప్పుడెప్పుడో పెయింట్ చేశాను. వాటిని గూడా చక్కగా నీట్‌గా తుడిచి పెట్టేసుకున్నా. అలాగే పక్కనున్న షెల్ఫ్స్, బాటిల్స్ ఇవన్నీ గూడా. ఇక్కడేంటంటే ఈ జాడీలు చూసారు కదా! నేను లాస్ట్ టైము హ్మ్. ఇక్కడ వనస్థలిపురంలో పెట్టిన దానికి వెళ్ళున్నానని మీకు చూపించాను న్యూ ఇయర్ వ్లాగ్‌లో. అప్పుడు అడిగినారనమాట. ఇవి ఎలా యూజ్ చేస్తున్నారు? ఏం వేస్తున్నారు ఇందులో చెప్పండి అని చెప్పి. ప్రెజెంట్ అయితే నేను ఎక్కువగా ఈ జార్స్‌లో మీరు చూసే ఉంటే ఇంతకుముందు కూడా సాల్ట్ ఎక్కువగా వేసేదాన్ని. అంతకుముందు నా దగ్గర రౌండ్‌గా ఉన్నవి ఉన్నాయి. అయితే అందులో ఒక్కదాని క్యాప్ మాత్రం కొంచెం బ్రేక్ అయినట్టుగా అలాగ అనిపించింది. అందుకని వాటిని వీటిలోకి షిఫ్ట్ చేసేసా. అలాగే ఉప్మా రవ్వ, పెసరపప్పు ఇంకా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఎదురుగుండా ఉండేలాగా అలా చేసుకుంటాను. అలాగే బాటిల్‌లో ఏదైనా ఉంది అనేది ట్రాన్స్‌పరెంట్‌గా కనబడేలా పెట్టుకుంటాను. మళ్ళీ వాటికి లేబుల్స్ అంటించి, నేమ్స్ రాసుకుని ఇదంతా పననేది ఉండదు. మొత్తానికి పండగ కోసము మొత్తం ఇల్లంతా గూడా బాగానే క్లీన్ చేశాను. అలాగే కిచెన్ గూడా క్లీన్ అయిపోయింది. ఏది ఏమైనా పండగల పేరు మీద ఇల్లంతా చాలా నీట్‌గా అయిపోతుంది కదా! మరి ఇదండి ఇవాల్టి ఈ వ్లాగ్ అయితే ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.